భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోనున్నారు అధికారులు. వరద ఉధృతి తగ్గడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలంలో గోదావరి శాంతిస్తుంది. ప్రస్తుతం మాత్రం పూర్తిగా అంటే మహారాష్ట్ర సంబంధించిన బెల్ట్లో వర్షాలు పూర్తి తగ్గుముఖం పట్టాయి. ఛత్తీస్గఢ్ సంబంధించిన ఏరియాలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అక్కడి నుంచి వాటర్ ఫ్లో అనేది ఇప్పుడు కొంత తగ్గింది. ప్రస్తుతం అక్కడ గత 2 రోజుల నుంచి దిగువకు విడుదల చేసిన వాటర్ మాత్రం కాళేశ్వరం సంబంధించి మీదుగా భద్రాచలం సంబంధించి వచ్చింది. ప్రస్తుతం అక్కడ శబరి నది సంబంధించి కూడా కొంత ఫ్లోటింగ్ తగ్గిన నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి కూడా కొంత వేగంగా తగ్గుతూ వస్తుంది. అయితే సిడబ్ల్యూసి అధికారులు మాత్రం మళ్ళీ గోదావరి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముప్పు ప్రాంతాల ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పునరావాస కేంద్రాల నుంచి వారి ఇళ్లలోకి చేరొద్దు. మరో 2 రోజుల పాటు కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి. అంటే మంగళవారం వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని కూడా సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్నారు. దీని ప్రకారం జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మొత్తం 44 ముంపు గ్రామాలు ఉన్నాయి. ఇందులో 18 గ్రామాలను ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించారు. మిగతా గ్రామాల్లో ఒకవేళ 55 అడుగులు దాటితే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు చూసినా కానీ క్రమంగా గోదావరి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వారి ప్రాంతాల్లోనే ఉంచారు. ప్రస్తుతం మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు మాత్రం వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏజెన్సీ సంబంధించిన ఏరియాలో మాత్రం అక్కడ వాగులు కొంత ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాళ్ళు వారం రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంట పొలాలు కూడా చాలా వరకు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి ఈసారి పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి గోదావరి వరద ఫ్లోటింగ్ వస్తున్న నేపథ్యంలో ఖరీఫ్లో ఆ పంటలు సాగు చేసిన రైతులకు చాలా వరకు నిరాశ సంబంధించి మిగిల్చిందని చెప్పుకోవాలి. గోదావరి పూర్తిగా శాంతి ఇచ్చిన తర్వాత ఈ పంట నష్టం సంబంధించి ఏ మేర పంట నష్టం సంబంధించి జరిగింది, ఏ పంటలు దెబ్బతిన్నాయని కూడా ఒక సర్వే చేసి ఆ రైతులకు సంబంధించి కూడా నష్టపరిహారం అందించే విధంగా కూడా అధికారులు సంబంధించి చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతిసారి మేము వర్షాకాలంలో ఏడాదంతా సంపాదించిన సంపాద అంతా వర్షాకాలంలో కొట్టుకుపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటు పంట పొలాలకు సంబంధించి కానీ ఇటు ఇతర ఇళ్లలో ఉన్న వస్తువులు కానీ అన్నీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా ప్రతి వర్షాకాలం సీజన్ సంబంధించి వస్తున్నాయి. ఈ 3 నెలలు మాత్రం తాము గడ్డు కాలం అనేక సంవత్సరాల నుంచి తాము ఇబ్బందులు పడుతున్నా కానీ తమకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపడతలేరు. కనీసం గోదావరి సంబంధించి వరద ఉధృతి సంబంధించి పెరిగిన నేపథ్యంలో ఎక్కువ ముంపు గురయ్యే కొన్ని గ్రామాలను కూడా వారికి శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు అడుగులు వేస్తలేరని చెప్తున్నారు. ఉదాహరణకి నెల్లిపాక గ్రామం మొదట ముంపు గురయ్యేది నెల్లిపాక గ్రామం. ఇందులో గోదావరి ఫస్ట్ వార్నింగ్ వస్తేనే నెల్లిపాక గ్రామం ముంపుకు గురవుతుంది. ఇలాంటి గ్రామాలను కూడా వారికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదు. ఏ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, మాకు అది హామీలు ఇస్తున్నాయి తప్పితే మాకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదని కూడా ముప్పు ప్రాంతాల ప్రజలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొంత అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నా కానీ మళ్ళీ ఏ క్షణానైనా పెరిగే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్న మేరకు మాత్రం మరో 48 గంటల పాటు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా ముప్పు ప్రాంతాల ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.